అందమైన చెట్లు, చూడడానికి చాలా భయంకరమైన ప్రాంతం. అనేక మంది ఆ ప్రాంతానికి విహారయాత్రకు వచ్చి లోపలికి వెళ్లకుండా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో ఒక కుటుంబం ఆ అడవిని చూడాలని కొంచెం లోపలికి వెళ్ళాలని ఆశపడ్డారు. వారు దేవుడంటే ఎరగని ప్రజలు, వారికి భయంకరమైన అలవాట్లు. వాళ్ళని ఒక భయంకరమైన దురాత్మ కూడా కీడు చేయాలని తలపెట్టింది. ఇక మనం కథ చూద్దామా? లూసీ, లూసీ, నీ త్వరగా తయారవుతే త్వరగా మనం అక్కడికి వెళ్దాం. మైకేల్, మైకేల్, మేము రెడీగానే ఉన్నాం. కానీ మన పిల్లవాడే, వాడు ఇంకా ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. స్కూల్కి వెళ్ళి ఉంటాడు. వాడు వచ్చిన వెంటనే నేను తయారు చేస్తా, మనం వెళ్ళిపోదాం అని వాళ్ళు అలా మాట్లాడుకునే లోపు వాళ్ళ కుమారుడు వచ్చాడు. హాయ్ మమ్మీ, హాయ్ మమ్మీ. ఒరేయ్ క్లారీ, ఏంటి ఇంత లేట్ అయిపోయింది? ఈ రోజు ఆలస్యంగా వచ్చావు. మమ్మీ, ఈ రోజు స్కూల్లో ఆటల పోటీలు ఉన్నాయమ్మా. ఆటల పోటీల్లో నేనే గెలిచాను. చాలా సంతోషం, నీవు చాలా గొప్పవాడివి. మైకేల్, మైకేల్, మన కుమారుడికి ఆటల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. క్లారీ, నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా? నిజమేనా? మమ్మీ నాకు చెప్పింది. తెలుసురా, నువ్వు చాలా మంచివాడివి. నీకు ఫస్ట్ రాకపోతే ఇంకెవరికి వస్తుంది? డాడీ, నాకు ఇవాళ బహుమతి వచ్చింది. నేనే ఫస్ట్ బహుమతిలో సంపాదించుకున్నాను. సరే సరే, ఈ రోజు మనం టూర్ వెళ్ళబోతున్నాం. త్వరగా తయారవుతే అమ్మా, నీవు, నేను, మనము కలిసి మంచి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. ఏంటి, టూర్ వెళ్తున్నావా? ఓహో, ఓహో, అని వాళ్ళు త్వరగా తయారయ్యి వాళ్ళు అనుకున్నటువంటి అడవికి చేరుకున్నారు. మైకేల్, మైకేల్, ఈ అడవి చాలా బాగుంది కదా. ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చి వెళ్తున్నారు. మనం కూడా ఇవన్నీ చూసి ఇక్కడ నుంచి వెళ్దాం. ఓకే ఓకే, తప్పగా మనం ఇక్కడ నుంచి ఇవన్నీ చూసి వెళ్దాం. అలా వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తూ అడవి లోపలికి వెళ్లారు. అక్కడ ఏ విధమైన మృగాలు లేవు. సంతోషంతో అక్కడ ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. ఈలోపు మైకేల్ ఆ ఎత్తైన ప్రాంతానికి వెళ్దామని అక్కడ చాలా భయంకరమైన నీటి ప్రవాహం కిందకి జారుతుంది. మైకేల్, ఆ ఎత్తైన ప్రాంతానికి వెళ్దాం. అక్కడ నుంచి నీటి వాగు కిందకి జారుతుంది. అక్కడ నుంచి మనం చూడాలి. అక్కడికి వెళ్దాం, సంతోషంగా వెళ్దాం, సరేనా? ఓకే ఓకే లూసీ. ఓకే మమ్మీ, ఓకే మమ్మీ, నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది మమ్మీ, అక్కడికి వెళ్దాం అంటూ వాళ్ళు ఆ ఎత్తేటువంటి కొండ ప్రాంతానికి ఎక్కుకుంటూ పోయారు. అవన్నీ చూస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండగా అంతలోనే ఆకాశంలో పెద్ద శబ్దం వచ్చింది. మేఘాలు కమ్ముకుని పోయాయి. చుట్టూ కూడా చీకటి అయిపోయింది. వర్షం శబ్దం ప్రారంభించబడింది. కొంచెం కొంచెంగా వర్షం, అలాగే సడన్ గా వర్షం పెద్దగా వచ్చింది. మైకేల్, మైకేల్, ఈ వర్షానికి ఎక్కడికి వెళ్ళడం మనకు తెలియట్లేదు. ఎక్కడ దాచుకోవాలి? చోటు కూడా లేదు ఇక్కడ. మమ్మీ, మమ్మీ, నేను తడిచిపోతున్నా మమ్మీ, మమ్మీ. క్లారీ, క్లారీ, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో బాబు అని వాళ్ళు మరింత గట్టిగా పట్టుకున్నారు. ఆ సమయంలో
వచ్చేసాం. కాసేపట్లో ఇక్కడ జంతువులు కూడా తిరిగే టైం అవుతుంది. చీకటి పడే టైం అవుతుంది. మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ వర్షం ఎలా? లూసీ, మనం అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ చీకటి పడుతుంది. జంతువులు వచ్చే సమయం కూడా ఉంది. అవును మైకేల్, క్లారీని గట్టిగా పట్టుకోండి. ఇంతలోనే ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడం వల్ల ఆ శబ్దమునకు భయపడి ముగ్గురు కూడా హడలిపోయారు. వెంటనే ఎత్తైన ప్రాంతం నుంచి లూసీ జారిపోవడం అది చూసిన మైకేల్ ఆమెను పట్టుకొని పోయి అతను కూడా కిందకి జారిపోయారు. ఇద్దరు కూడా అలా జారుకుంటూ చాలా దూరం నదిలోకి వచ్చేశారు. సమస్యలో పడిపోయాడు. అలాగే లూసీ, మైకేల్ పైనుంచి జారి నీటి ప్రవాహంలో పడి కొట్టుకుని పోయారు. పిల్లవాడు స్పృహలో నుంచి బయటకు వచ్చాడు. లేచి చూసేసరికి ఎవ్వరూ లేరు. అతడు చాలా ఏడుస్తూ మమ్మీ డాడీ మమ్మీ డాడీ. ఆ చిన్న కుర్రవాడు అడవిలో ఒంటరిగా ఉన్నాడు. అతన్ని కాపాడడానికి ఎవ్వరూ లేరు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఆ బిడ్డను కాపాడడానికి ఒక సింహం రూపంలో అక్కడికి వచ్చి అబ్బాయి మీదకి దేవుని శక్తి కమ్ముకునేట్లు చేశాడు. హై హై సింహము సింహము. ఆ కుర్రవాడు అది సింహం అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి అతన్ని కాపాడుతున్నాడని అనుకోలేదు. ఆ సింహము ఆ కుమారుణ్ణి ఎంతగానో కాపాడుతూ వచ్చింది. ఆ సింహము దేవుడు అన్న సంగతి క్లారీకి తెలియలేదు. నేను ఇక్కడ కూర్చుని దీని మీద తిరుగుతుంటే చాలా బాగుంది. ఆ నీటిలో కొట్టుకుపోయిన తల్లిదండ్రులు చాలా ప్రాంతం వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. నీటిలో నుంచి ఒడ్డుకి చేరుకున్నారు. చాలా సేపటికి మెలకువ వచ్చి లూసీ 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 మైకేల్ 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 మన బాబు ఏడండి? మనం ఎక్కడికి వచ్చాం? అయ్యో అయ్యో దేవుడా, నా కుమారుడు. ఇంతలో వాళ్ళకి యేసుక్రీస్తు తన వాకు చేత మాట్లాడాడు. మైకేల్, లూసీ, నీ కుమారుడిని నేను కాపాడి ఉన్నాను. నీ కుమారుడు సురక్షితంగా ఉన్నాడు. నీ కుమారుడి చుట్టూ నేను ఒక సింహం వలె నీ బిడ్డను కాపాడుతున్నాను. బయలుదేరండి. మీరు ఇక్కడి నుంచి జారిపోయారు, ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఇక్కడి నుంచి అయితే జారిపోయారో ఆ ప్రాంతానికి వెళ్ళండి. అక్కడి నుంచి తూర్పుగా ఉన్నటువంటి ఒక ప్రాంతం చేరుకోండి. అక్కడ భయంకరమైన ఒక దురాత్మ ఉంది. ఆ దురాత్మ మిమ్మల్ని భ్రమపరుస్తుంది. దాని నుంచి మీరు భయపడక తూర్పున ఉన్నటువంటి ప్రాంతానికి రండి. అక్కడే మీ కుమారుడు ఉన్నాడు అని దేవుడు చెప్పాడు. మైకేల్ మైకేల్, ఎంత గొప్ప సంతోషము కదా! యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడాడు. అవును లూసీ. యేసు ప్రభువా, నీకు స్తోత్రం. నా బిడ్డ గురించి నువ్వు మాట్లాడినావు. ఇప్పుడే మేము వెళ్తున్నాం. అలా వాళ్ళు యేసు ప్రభు యొక్క మాటలు విని వాళ్ళు బయలుదేరి తూర్పు తట్టు ప్రాంతానికి వెళ్ళుచున్న దారిలో ఆ ప్రయాణమునకు ఆటంకపరచాలని
మాకు యేసు ప్రభు చెప్పారు మా పిల్లవాడు క్షేమంగా ఉన్నాడని. వాడికి ఏమవుదు, మేము వెళ్తాం. యేసు ప్రభు మమ్మల్ని కాపాడు. మీకు దమ్ముంటే వెళ్ళండి, నన్ను దాటుకుని వెళ్తాం. మీ వల్ల కాదు. నా కాళ్ళతో ఒక పాప తండ్రితే మీరు ఎక్కడో పడతారు. యేసు ప్రభువా మమ్మల్ని కాపాడు. ఈ సైతాన్ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడు ప్రభువా, మమ్మల్ని కాపాడు. ఈ సైతాన్ దగ్గర నుంచి మమ్మల్ని కాపాడు, తప్పించు ప్రభువా. వాళ్ళు ప్రయాణం కొనసాగించి వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. మధ్యలో ఎన్నో భయంకరమైనటువంటి అడవి జంతువులు ఎన్నో భయపెట్టాయి. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభు మాట విని వాళ్ళు తన కుమారుని వెతకడానికి వెళ్ళారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా వాళ్ళ కళ్ళకు ఆశ్చర్యం కలిగే రీతిగా వాళ్ళ కుమారుడు కనిపించాడు. ఎలా అంటే ఒక సింహము తన ఒడిలో తన కుమారుని పెట్టుకొని కాపాడుతుంది. అలా వాళ్ళ కుమారుని చూసిన వెంటనే సంతోషంతో కేకలు వేసి కేరింతలు కొట్టారు. అప్పుడు ప్రభువు చెప్పారు, నీ బిడ్డను కాపాడి ఉన్నాను, క్షేమంగా వెళ్ళండి అని ప్రభువు చెప్పారు. వాళ్ళంత సంతోషంతో వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. చూశారు కదా పిల్లలు, యేసు ప్రభు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో, ఎంత రక్షిస్తున్నాడో బైబిల్ వాక్యం చెప్తుంది. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రతి వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఓకేనా? బాయ్.